పెద్ద ఆయన ఊడుస్తున్నారేంటి? బాబుగారండి మీరు తప్పకుండా నేను ఉడతాను. చూసారా రోడ్లు ఎలా ఉన్నాయో? ఎవరూ పంచాయతీ వాళ్ళు రాలేదని ఈ చెత్తలో బతికేస్తారా? మన కొంపలు ఊడ్చుకోకుండా ఇలాగే ఉంటామా? మన పని మనం చేసుకోవడానికి కూడా వంతలు వేసుకుంటారా? గాంధీ గారు ఆనాడు హరిజన వాడికెళ్ళి వాడంతా శుభ్రం చేసింది మనది మనం శుభ్రం చేసుకోవాలని చెప్పడానికి. ఆ మహానుభావుడితో తిరిగిన నేను మిమ్మల్ని మాత్రం మార్చలేకపోతున్నాను. గాంధీ అంటేనే పరిశుభ్రత, గాంధీ అంటేనే సత్యం, గాంధీ అంటేనే శివం, గాంధీ అంటేనే శుభ్రం. గాంధీ గారి పేరు చెబితే తెల్లవాళ్ళు పారిపోతారు కానీ మనవాళ్ళు పారిపోయారేమిటి? అరే అరే నేను ఆడాలి, తీయండి రా. సరే తీసుకో. బడికలకుండా ఏం చేస్తున్నారా? చిన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ ఊరి నుంచి నది ఈదుకుని మరీ వెళ్లి చదువుకునేవాడరా. మన బడి ఇక్కడే ఉంది కదండి, నది ఈదుకుంటూ వెళ్ళడం దేనికి? ఊరి బడు థైలారా, ఇలాంటి చావు తెలివితేటలు మాత్రం అబ్బాయి పడి బడికి. ఈ కాలం పిల్లలతో మాత్రం మాట్లాడలేము. నమస్కారం అయ్యా. నమస్కారం. ఆ స్కూల్ రోడ్డు మరమ్మతుల గురించి బాగా గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ తో ఆ రోజుల్లో గాంధీ గారితో కలిసి స్వాతంత్ర సమరంలో పాల్గొని తామ్ర పథకాన్ని కూడా సంపాదించిన శివరామకృష్ణ గారు పంపించారు. చెప్పండి, మన పనులు వెంటనే పూర్తి చేస్తాం. అలాగేనండి. అవును, మా బోసుగాడు కనపడ్డే